దేవరాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం కొత్త పోస్టర్ విడుదలైంది. ఏంటా అని చూస్తున్నారా? దేవర ఇంకో నెల రోజుల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది సినిమా. సో దాని సందర్భంగా మేకర్స్ ఇంకో నెల రోజులు ఉంది అని చెప్తూ దేవరా సినిమా కోసం ఒక పోస్టర్ అయితే వదిలారు. ఆ పోస్టర్లో ఎన్టీఆర్ డబుల్ లుక్లో కనిపిస్తున్నారు. ఇది డ్యూయల్ రోలా లేకపోతే డ్యూయల్ క్యారెక్టర్ అని ఫ్యాన్స్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చూసిన టీజర్ అండ్ పోస్టర్స్ అకార్డింగ్గా మనం చూసుకుంటే ఈ ముందున్న ఫోటో చూసుకుంటే కనుక తండ్రి క్యారెక్టర్ లాంగ్ హెయిర్తో ఉన్నది, అతను దేవరా అవుతాడు. రెండో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొడుకుది, తను వర అనే అతని పేరుతో ఆల్రెడీ క్యారెక్టర్ లోడ్ అయింది. సో ఇది ఒక సీ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ. సో తండ్రి కొడుకులు మరి ఏదైనా తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు తీసుకునే రివెంజ్ డ్రామా అవుతుందా లేదా అనేది చూడాలి. అలా చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారి లుక్ కూడా అటు ఒక లుక్ ఏమో నార్మల్ హెయిర్తో, ఒక లుక్ ఏమో లాంగ్ హెయిర్తో ఉంది. మరి సైఫ్ అలీ ఖాన్ గారు ఆ లుక్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు ఒకటేనా ఇక్కడ ఎన్టీఆర్లో, లేదంటే తండ్రి కొడుకు పాత్రలా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా చాలా డౌట్స్గా, అంటే కథని రకరకాలుగా అనాలిసిస్ చేస్తున్నారనమాట. మరి అసలు నిజంగా ఎలాంటి కథ ఇది? సో ఒక హీరోకి అంటే ఒక క్యారెక్టర్కి ఎందుకు లాంగ్ హెయిర్ ఉంది, ఒక క్యారెక్టర్కి నా షార్ట్ హెయిర్ ఎందుకు ఉంది, నిజంగా తండ్రి కొడుకులా లేకపోతే ఒక క్యారెక్టరే రెండు క్యారెక్టర్స్ వేస్తాడా అనేది సినిమా చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు. సో అటు సైఫ్ క్యారెక్టర్ని ఇటు పోల్చి చూసుకుంటే ఒకవేళ బైరా లాంగ్ హెయిర్ ఉన్న లుక్, ఇక్కడ ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ ఉన్న లుక్ ఒకే టైం అవుతుంది. కొడుకుకి అతను కూడా కొడుకు ఉండొచ్చేమో అలా కూడా కొంతమంది అనాలిసిస్ చేస్తున్నారు. అసలు కథ ఎలా ఉంటుంది అనేది, దేవరా అనేది కొత్త స్టోరీ అని చెప్పి కొరటాల శివ గారు చెప్తున్నారు. ఇప్పుడు దాకా రాని ఒక గ్రాండ్ విజువల్స్తో, భారీ బ్లడ్ అండ్ ఫైటింగ్స్తో ఉంటుంది సినిమా అని చెప్పి. సో సముద్రం అంతా కూడా ఎరుపెక్కిపోయే సినిమా అని చెప్తున్నారు. సో ఆయన నుంచి, ఎన్టీఆర్ గారి నుంచి ఎలాంటి ఫైట్స్ అయితే ఫ్యాన్స్ కోరుకుంటారు, ఆ విధంగా అలాంటి ఫైట్స్ పెట్టి ఎంటర్టైన్ చేయబోతున్నాను కొరటాల గారు క్లారిటీ ఇచ్చారు. సో ఇవాళ సెప్టెంబర్ 27 విడుదల అని, ఇంకో నెల రోజులే ఉంది, కౌంట్ డౌన్ రెడీ చేసుకోండి అని చెప్పి ఒక పోస్టర్ అయితే వదిలారు. సో ఆ నెల రోజుల కోసం వదిలిన పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు ఆ పోస్టర్ చూసి. సో అందులో వచ్చిన ఎన్టీఆర్ డబల్ దర్శనం అయిందనమాట. సో ఇక 27వ తారీఖు బాక్స్ ఆఫీస్ కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అవుద్దని చెప్పి ఫ్యాన్స్ అంతా డిసైడ్ అయిపోయారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా. మరి చూద్దాం సినిమా 27వ తారీఖు ఏ విధంగా రచ్చ చేయబోతుందో.